అరే ఎక్కడి నుంచి వస్తావు? మన స్వప్న పెద్దమ్మ వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చారు. అవునా? ఎప్పుడు చూసేద్దామా? చూసేద్దాం పారి. ఇదే స్వప్న పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. అదే నేను వాటర్ తాగేసి వస్తా. నేను వచ్చే వరకు మీరు ఎక్కడికి వెళ్ళకనే కలిసిపోదాం. సరే. పెద్దమ్మ వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చారంట. ఎందుకురా? వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చిరక్క. ఏకేది? శ్రీలేఖ మాట్లాడని పోయింది. ఓహో, మళ్ళీ ఆగు, మనందరం కలిసి ఒకసారి పోదాం రాని. అరే వైష్ణవి, ఎప్పుడు వచ్చినాయి? నేను ఇప్పుడు వచ్చిన. నేను వచ్చి అడిగిన, నిన్నే ఫస్ట్ అడిగిన. తిరుమల చూసి ఎవరు వచ్చింది. పారిపోదాం. స్వప్న పెద్దమ్మ, స్వప్న పెద్దమ్మ. ఇంటికి ఎవరు? వైష్ణవేనా నువ్వు? పెద్దమ్మ, ఏం చెప్తున్నావు? ఏం లేదు, బాగున్నావా? బాగున్నా పెద్దమ్మ. ఎప్పుడు వచ్చిర్రు వీళ్ళు? ఎవరు కొత్త ఉన్నట్టుగా? ఈ రోజు వచ్చిర్రు మా చుట్టాలు. ఇట్లా బెట్ట వీళ్ళతో ఆడుకోపో, వీరు మనకు తెలుసు. అవునా? ఏ పో, మన ఎంతసేపు అని ఇంట్లోనే ఉంటావు, వెళ్ళు ఆడుకోపో. ఫిజికల్గా మెంటల్గా చాలా బాగుండాలి, వెళ్ళి ఆడుకోపో. ఏ వైష్ణవి, అటు పోతున్నావు ఏంది? ఇగో ఈమె వచ్చింది, మాట్లాడదా? మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నా. మా అమ్మమ్మ పిలిచింది, మళ్ళీ వస్తుంది. సరే ది. హాయ్, హలో, హౌ ఆర్ యు? హాయ్, మై నేమ్ ఇస్ శ్రీలేఖ. హాయ్, మై నేమ్ ఇస్ భవ్యశ్రీ. వాట్ అబౌట్ యు? మనకెందుకు, మనం కూడా మాట్లాడదాం ఇంగ్లీష్లో. నథింగ్. వాట్ అబౌట్ యు? నాకు ఇంగ్లీష్ రాదని వీళ్ళకి ఎట్లా చెప్పాలి, ఎట్లనో అట్లా మేనేజ్ చేయాలి. వాట్ అబౌట్ యు అంటే ఏంటిదబ్బా? గది కూడా తెలియదా నీకు? అరే ఇప్పుడు మనం మాతృభాష, మనం తెలుగు వాళ్ళం, మనం తెలుగే మాట్లాడుకోవాలి. సరే ది. అది ముందుండాలి నీకు. మరి ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడినావు? మన మాతృభాష తెలుగు కదా. అప్పుడే ఏమైతుంది? ఏం కత్తి. సరే కానీ కచ్చకాయలు ఆడుకుందాం పారి. కుసోరి అక్క, కచ్చకాయలకు ఆమె కొత్త వచ్చిందా పరిచయం చేసుకుందాం. సరే. మీది ఏ స్కూల్? గవర్నమెంటా ప్రైవేటా? ప్రైవేట్ స్కూల్లో ఫెసిలిటీస్ ఏముంటాయి? అన్నీ మాకు డబ్బులకే ఉంటాయి. మీకు కూడా డబ్బులకే ఉంటాయి కదా. గట్ల ఎందుకంటే మా స్కూల్లో చాలా ఫెసిలిటీస్ ఉంటాయి, అన్నీ ఫ్రీగానే. నీకు తెలుసా? మీ స్కూల్లోనే మీకు డబ్బులకు ఉంటుంది. మాకేమేమి ఉంటాయి తెలుసా? ఫిల్టర్ వాటర్ ఫెసిలిటీస్ ఉంది, ప్లే గ్రౌండ్ ఉంది, అంటే ఆడుకోవడానికి ఆట వస్తువులు ఉన్నాయి, ఇంకా క్యారమ్ బోర్డ్స్ ఉన్నాయి, డిజిటల్ బోర్డ్స్. మాకు కంప్యూటర్ క్లాసెస్ ఉన్నాయి. అంతకు మించి ఎడ్యుకేషన్ అనేది సూపర్ ఉంది. గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ బెటర్. మీకు తెలుసా అది? అన్ని ఇంగ్లీష్ వర్డ్ నేనేం చేయాలి? మీకంటే గవర్నమెంట్, మీకు అన్ని సౌకర్యాలు ఉంటాయా? నిజంగానా? మేము అన్ని నిజాలే చెప్తాం. గవర్నమెంట్ స్కూల్ మాది. మేము నిజాలు చెప్పడం తప్ప అబద్ధాలు చెప్పడం నేర్చుకోము. మా గురువులు మాకు సాంప్రదాయం నేర్పిస్తారు. సార్లు అనే మాట ఇంగ్లీష్ కాబట్టి గురువులు అంటున్నారు, అందుకనే సార్ అనే మాటని మధ్యలోనే కట్ చేశారు. ఇలాంటి సౌకర్యాలే లేవు, మీకు ఇన్ని ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్ అన్నమైంది, ప్రైవేట్ అనకపోయి గవర్నమెంట్ అన్నాయో. సారీ. అమ్మమ్మ, నేను ఇప్పటికల్ గవర్నమెంట్ స్కూల్లోనే అవుతా. సరే బెట్ట, నువ్వు ఇప్పుడే ఎందుకు డెసిజన్ చేంజ్ చేసుకున్నావు? గవర్నమెంట్ స్కూల్లో ఉన్న సౌకర్యాలన్నీ వాళ్ళందరూ చెప్పారు. అవునా బేట? సరే, నువ్వు ఇక్కడనే చదువుకో, గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకో. సరే అమ్మమ్మ, నేను ఆడుకునేందుకు వెళ్తున్నాను. సరే బేట, వెళ్ళు. మీరందరూ గవర్నమెంట్ స్కూల్కే వెళ్ళి చదువుకోండి. ప్రైవేట్ స్కూల్కి డబ్బులు గొప్ప.